పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడు స్పందిస్తారనేది మరి టీడీపీ పార్టీ ఆపదలో ఉన్నప్పుడు, ఆయన నాయకుడు ఇబ్బంది పడుతున్నప్పుడు, లేదా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు, ఇవన్నీ కూడా మనం చూసాం ఇప్పటిదాకా. కానీ ఈరోజు కొత్తగా ఒక జర్నలిజం ముసుగులో మరి కడుపుకు అన్నం తిని వాళ్ళు మరి అటువంటి కథనాలు రాస్తున్నారనేది, దేని గురించి మాట్లాడుతున్నాను మీకు అందరికీ తెలుసు. కడుపుకు అన్నం తిని రాతలు రాస్తున్నారా, లేదంటే అశుద్ధం తిని ఏమన్నా రాతలు రాస్తున్నారా? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏ విధమైనటువంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడారనేది మనందరం చూసాం కదా. కొత్త పలుకులు అని చెప్పే ఒక కార్యక్రమంతో ఒక మహిళని పెట్టి ఒక స్క్రిప్ట్ ని ఒక మహిళ చేత చదివించి వైసీపీ మీద ఎటువంటి అభియోగాలు మేపారు, ఏ విధమైనటువంటి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడిచ్చారనేది మనం చూసాం. దీనికి స్పందించి, అంటే ఈ విషయం మాట్లాడదాం, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా, దీనికి స్పందించి పాపం ఆయన ఈరోజు జర్నలిజం వాళ్ళకు కూడా, జర్నలిస్టులకు కూడా పాపం చక్కగా మంచి సపోర్ట్, గతంలో మహిళలకి సపోర్ట్ చేస్తానని చెప్పిన ఆయన ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ గౌరవ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి, టీడీపీ నాయకుల కోసం మరి ఈరోజు ఏబిఎన్ ఛానల్, మరి నెక్స్ట్ ఇంకా TV5, ఈటీవీ వాళ్ళకు కూడా చక్కగా మద్దతు పలుకుతా, వాళ్ళు మాట్లాడేటటువంటి సుమతి శతకాలు, నీతి శ్లోకాలకి మద్దతు పలుకుతా ఈరోజు ఆయన స్పందించారు. ఏమని? ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషించాడట. ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణని తప్పుపడతా ఉన్నారు వైసీపీ వాళ్ళు. దానికి ఏబిఎన్ కార్యాలయాలపైన దాడులు చేశారు అని చెప్పేసి స్పందించి రాధాకృష్ణ మాట్లాడినటువంటి మాటలకి మద్దతు పలుకుతా, అది తప్పేం కాదు, విశ్లేషణ రూపంలో అందించారంట. ఏమని? ఇంట్లో ఉండేటటువంటి భార్యలు కాదు అక్క చెల్లెల్లాగా భావించి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ పెళ్లి చేయాలని చెప్పేసి సంబంధాలు చూడటమా? అది విశ్లేషణ? దేని గురించి విశ్లేషణ ఇవ్వాలి? ఈరోజు ఎంత నీచంగా ఈరోజు జర్నలిజం అనే ముసుగులో ఒక పెద్దల అండదండతో, ఆ పెద్దలు ఎవరో తెలుసు కదా అందరికీ, చంద్రబాబు నాయుడు గారి యొక్క అండాదండలతో చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాస్తా మరి ఈరోజు డైరెక్ట్ గా ఇలాంటి పనికిమాల పనులు, ఇలాంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడే కన్నా, ఇలాంటి చెత్త రాతలు రాసే కన్నా పచ్చ చొక్కాలు వేసుకుని డైరెక్ట్ గానే పచ్చ జెండాలు పట్టుకుని కూర్చోవచ్చు కదా. ఎందుకు ఈరోజు జర్నలిజం అనే పేరుతో ప్రజలకు మేలు చేయాల్సింది పోయి, ప్రజల తరపు నుండి ప్రజలకి వాస్తవాలు చేకూర్చాల్సింది పోయి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతిని నిందించి ప్రజలకి తెలియజేయాల్సింది పోయి, ఈరోజు ఆ అవినీతికే కొమ్ముగాస్తా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే రామోజీరావు గారికి, అలాగే మన రాధాకృష్ణ గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటనేది ఎన్టీ రామారావు గారు చనిపోయిన దగ్గర నుంచి కూడా ఏ విధంగా టీడీపీ పార్టీని మేదనేసుకొని ప్రొటెక్ట్ చేసుకుంటా, ఇలాంటి చెత్త బ్రోకరిజం చేసుకుంటా, మరి మంత్రుల్ని ఎమ్మెల్యేలని బ్లాక్ మెయిల్ చేసుకుంటా, డబ్బులు డిమాండ్ చేస్తా, డబ్బులు ఇచ్చిన వాళ్ళ గురించి మంచిగా రాసి, డబ్బులు ఇవ్వనోళ్ళ గురించి చెడుగా రాస్తా, కిరోసిన్ అమ్ముకునేటటువంటి వ్యక్తి, ఇంటింటా పేపర్లు వేసుకునేటటువంటి వ్యక్తి ఈరోజు ఒక పత్రికా దానికే, సంస్థకే ఒక అధినేతగా చలామణి అవుతున్నాడంటే, కోట్లు సంపాదిస్తున్నారంటే, వీళ్ళకి ఏ విధంగా నడమంత్రపు సిరి ఏ విధంగా ఉండి ఒక అధికార అండదండలతో కళ్ళు మూసిపోయి ఈరోజు తారాస్థాయికి, అంటే పక్కని వాళ్ళ మహిళల గురించి, అంటే రాజకీయాలకి సంబంధం లేనటువంటి మహిళల్ని ఈరోజు ఎంటైర్ వైసీపీ పార్టీ యొక్క నాయకుల ఇళ్లలో ఉండేటటువంటి మహిళల్ని గురించి తప్పుగా మాట్లాడి, తప్పు రాతలు రాస్తా, అది కూడా ఒక మహిళ చేత మాట్లాడిపించి ఎంత దారుణానికి ఈరోజు నీచానికి ఒడిగడతా ఉన్నారంటే నిజంగా
చాలా అసహ్యం అనిపిస్తా ఉంది. వీళ్ళని ఇన్నన్నా కూడా తక్కువే, ఎందుకంటే ఏం మాట్లాడాలనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. ఇలాంటి పనికి మాలినటువంటి పనులకి, ఇలాంటి చెత్తరాతలకి, వీళ్ళు చేసేటటువంటి అవినీతులకి, వీళ్ళు చేసేటటువంటి ప్రజా వ్యతిరేక పనులకి ఈరోజు హోమ్ మినిస్టర్ గారు స్పందించారు. వంగలపూడి అనిత ఆవిడైతే లైవ్ లోకి వచ్చి మరి ఏబిఎన్ ఛానల్లో లైవ్ లోకి వచ్చి మరి మాట్లాడతారు. ఏబిఎన్ గారు అంటే రాధాకృష్ణ గారు చేసింది తప్పు కాదట, ఆయన మాట్లాడింది తప్పు కాదంట. గతంలో మరి ఏం జరిగింది, గతంలో మరి భువనేశ్వరి గారిని మరి మాట్లాడారు కదా అని అంటే, మరి ఈరోజు మీరు చేస్తున్నది కనిపించట్లేదా? ఈరోజు మరి మహిళలు ఇంతమందిని ఆపాదిస్తా అంత అసహ్యంగా, అసలు వైసీపీ పార్టీ 40% ఓటింగ్ ఉన్నటువంటి పార్టీ, మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, ఎంటైర్ పార్టీ శ్రేణులందరినీ వాళ్ళ యొక్క ఇళ్లలో ఉండేటటువంటి, కుటుంబంలో ఉండేటటువంటి మహిళల గురించి ఇంత అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ఒక మహిళగా ఉండి ఖండించాల్సింది పోయి, ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి, కనీసం వాటి గురించి మాట్లాడకుండా ఈరోజు సమర్థిస్తారా? సిగ్గు శరం అనేది లేకుండా ఒక మహిళ ఉండి ఇంకొక మహిళల్ని ఆ విధంగా మాట్లాడి, అంటే భార్యల్ని అక్క చెల్లెల్లాగా భావించేసేసి, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది, మీ భార్యలు కాదు అక్క చెల్లెలు అని చెప్పేసి రేపు పెళ్లి సంబంధాలు చూడమన్నా చూస్తారంటే, మీ పార్టీలో మీ నాయకుడు చెప్పినట్టు మీరు వినట్లేదా? మీ పార్టీలో మరి ఈ రోజు అమరావతి గురించి చంద్రబాబు నాయుడు గారు అంత ఇదిగా పట్టుబట్టారు కదా, పండిద్దే కుందేలకి మూడే కాళ్ళు అన్నట్టుగా. ఈ రోజు ప్రజలకి నష్టం వస్తుంది, రాష్ట్ర ప్రజలకి అప్పుల భారం ఎక్కువ అవుతుంది. ఒక్కొక్కడికి ₹1,00,000 చెల్లించుకోవాల్సింది ఈ రోజు రాష్ట్ర ప్రజల్లో ఒక్కొక్కరికి ₹1,00,000 అప్పు అంటే విభజిస్తే, మరి అటువంటిది ఈ రోజు 3-4 లక్షలు చేరుకునే విధానంలో మీరు చేస్తున్నారు. ప్రజా వ్యతిరేక పనులు చేస్తున్నారు, ప్రజలకి నష్టం చేకూర్చే పనులు చేస్తున్నారు. అది కూడా మీ ఖజానాలో నుంచి ఇస్తున్నారా? మీ ఇళ్లలో సొమ్ము ఇస్తున్నారా? ప్రజల సొమ్ముని, ఈ రాష్ట్ర ఖజానాన్ని అప్పనంగా తీసుకుపోయి మీ స్వార్థం కోసం, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం ఎకరాలు బినామీల పేర్లతో 10,000 ఎకరాలకు పైగా మీరు కొని, ఈరోజు దానికి ఎక్కడ భంగం వాటిల్లుతుందో, మీ వ్యాపారం ఎక్కడ రద్దవుతుందో, మీ గుట్టు ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పేసి, మరి పట్టిందే మూడే కాళ్ళు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని పట్టుకుంటే, మీరందరూ కూడా అదే విధానంలోనే అమరావతికి మంచుందా, చెడుందా, సాధ్యతరమా కాదా, ప్రజలకి మంచి జరుగుతుందా లేదా అనేది కూడా ఆలోచించకుండా, మీ నాయకుడు ఏది చెప్తే అది మరి మీరు కూడా గొర్రెల్లాగా తలూపుతా ఉన్నారు కదా, మరి మీరు కూడా అదే చేస్తున్నారు కదా. మరి మీ నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు కూడా ఆపాదించి, మీరు కూడా ఆమోదించి, మీరు కూడా స్వాగతిస్తున్నారు కదా. మాది తప్పైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ శ్రేణులకి వాళ్ళ భార్యలు కాదు అక్కా చెల్లెళ్ళని చెప్పి, రేపు చెప్పినా వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెనకాడరు, వెన్నుముకలేనటువంటి చెత్త పార్టీ, చెత్త శ్రేణులు, చెత్త పార్టీ అని చెప్పేసి మీరు విశ్లేషించి మరి విశ్లేషణ చేసి మరి మాట్లాడుతున్నారు కదా. మరి అదే విధానం మీ పార్టీలో కూడా వర్తిస్తుంది కదా. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకుడు, ముఖ్యమైనటువంటి నేతలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ప్రజలకి మంచి చేకూరుతుందా లేదా ఆలోచించుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనని జనాల ముందుకి తీసుకురావడం తప్ప. మరి మీరు అదే పని చేస్తున్నారుగా ఈరోజు. మరి మీ నాయకుడు చెప్పినట్టుగానే ఏదైతే చెప్తున్నారో ఈరోజు అదే ఫాలో అవుతున్నారు కదా. ఈరోజు మీరు అన్నారంటే కారణం ఏంటి? మీరు అది ఫాలో అవుతున్నారు కాబట్టే ఈరోజు పక్కన వాళ్ళ మీద అలాంటి నిందలు వేస్తూ ఉన్నారు. పక్కన వాళ్ళని ఆ విధంగా ఈరోజు రోడ్డుకి ఈడుస్తా మాట్లాడుతూ ఉన్నారు. అంత లోకుగా, అంత భ్రమల్లో ఈరోజు మీరు భరించలేనటువంటి పరిస్థితుల్లోకి మీరు చేస్తా ఉన్నది. మీ యొక్క మైండ్ సెట్లు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు మీరు ప్రతిసారి, మీరు మీ కూటమి నాయకులు ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెంటాలిటీ సరిగా లేదు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు సరిగా లేదు, మెంటలు లేదంటే పిచ్చి, ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే తెలియట్లేదు, మతి భ్రమించే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. ఈ రోజు నిజంగా ఎవరికి మతి భ్రమించింది, ఎవరు సైకోల్లాగా ప్రవర్తిస్తున్నారు, ఎవరు శాడిస్టుల్లాగా ప్రవర్తిస్తున్నారు ప్రజల పట్ల అనేది కళ్లకు కట్టినట్లు అందరికీ స్పష్టంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తుంటే, అది ఓర్వలేక కక్షపూరితంగా ఈరోజు కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తా, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని టార్గెట్ చేస్తా, చివరికి ఇంకా దిగజారిపోయి ఇంకా రెచ్చగొట్టి ఇంకొక 10 అడుగులు ముందుకేసి
ఈరోజు ఎంటైర్ పార్టీ శ్రేణులందరినీ, ఎంటైర్ పార్టీ శ్రేణులు, నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళల్ని ఆపాదిస్తూ ఇంత నీచానికి దిగజారారంటే మీ యొక్క మెంటాలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, మీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం.